అమ్మా ఆగండి ఆగండి, లోపలికి ఎవరు రాకూడదు. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను అలా చూడలేకపోతున్నానమ్మా, బయటికి రా అమ్మా. రే ప్రసాద్, నేను బయటికి రావాలంటే నేను లోపలికి రావటానికి కారణమైన ఆ కళ్యాణి అరెస్ట్ అయ్యి ఇదే సెల్లోకి రావాలి. అప్పుడే నేను బయటికొస్తాను. అయితే ఇక జీవితంలో బయటికి రారన్నమాట. ఏమన్నారు? ఏం లేదు పాపం అలా అత్తయ్య గారిని ఖైదీల మధ్య చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది పద్మ. పాపం అత్తయ్య గారి గుండె గట్టిది కాబట్టి బతికున్నారు, కానీ అదే నేనైతేనా ఏ గోడకో తల బతుకుని ఎప్పుడో చచ్చిపోయేవాడిని పద్మ. బావా నువ్వు ఆపుతావా? అమ్మా నువ్వు అరెస్ట్ అవడానికి కారణమైన ఆ కళ్యాణిని వదిలిపెట్టనమ్మా, తీసుకొచ్చి ఇదే సెల్లో కూర్చోపెడతాను. ప్లీజ్ అమ్మా, నా మాట విని బయటికి రా అమ్మా. నువ్వు నా కొడుకు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోరా, అప్పుడు ఖచ్చితంగా బయటికొస్తాను. బేబమ్మా, ఇది పంతాలకి సమయం కాదు. ఎస్ఐ గారు మంచోళ్ళు కాబట్టి మన మాటకి విలువిచ్చారు. నా మాట విని బయటికి రా. అమ్మా ఎందుకంత ఫీల్ అవుతున్నావు? తప్పు చేసా, శిక్ష అనుభవిస్తున్నావు. ఇంకోసారి తప్పు చేయకుండా ఉండడానికి పశ్చాత్తాపడు, అంతేకాని ఎందుకు పగతో రగిలిపోతావు? నువ్వు నోర్ముయిరా. రే ప్రసాద్, ముందు వీణ్ణి నా కంటి ముందు నుంచి వెళ్ళమని చెప్పు. అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎవరికైనా మంచి చెప్తే ఎవరికి మాత్రం నచ్చుతుందిలే, మీకు నచ్చడానికి. అమ్మా నా కోసం రా అమ్మా, ప్లీజ్ అమ్మా. ఆ ఎస్ఐ మనసు మార్చుకోకముందే బయటకు రామ్మా, లేదంటే మళ్ళీ సెల్ తలుపులు మూసేస్తారు. నా మాట విని రామ్మా, ఆలోచించకుండా రామ్మా. అమ్మా లాయర్కి ఫోన్ చేశాను, ఇంకో 15 నిమిషాలు వచ్చేస్తారు. రాగానే బెయిల్ వస్తుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. హలో, మీ మదర్ నేరం చేశారు అనడానికి ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బెయిల్ రావడం ఇంపాసిబుల్. మరెలా సార్? ఏం చేస్తే మా అమ్మకు బెయిల్ దొరుకుతుంది? ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలి. అదొక్కటే మార్గం. ప్రసాద్, నీతో మాట్లాడాలి, రారా. ఎక్కడికి నాన్న? చెప్తాను, రా. చెప్పండి నాన్న, నన్ను ఎందుకు బయటికి తీసుకొచ్చారు? నేను చెప్పబోయేది మీ అమ్మ వినకూడదని తీసుకొచ్చాను. ఎస్ఐ గారు చెప్పింది విన్నావు కదా. ఆ కళ్యాణి కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప మీ అమ్మ బయటికి రాలేదురా. కానీ ఆ కళ్యాణి కేసు విత్డ్రా చేసుకోదు కదా. తను ఒప్పుకోదు, మనమే ఒప్పించాలి. అవసరమైతే తన కాళ్ళు పట్టుకునైనా సరే ఆమెతో కేసు విత్డ్రా చేయించాలి. అది ఇంపాసిబుల్ నాన్న. పగతో రగిలిపోతున్న కళ్యాణి మనం అడిగినంత మాత్రాన కేసు విత్డ్రా చేసుకుంటుందన్న నమ్మకం నాకు లేదు. కానీ కళ్యాణి మీద నాకు నమ్మకం ఉందిరా. నానా? అవునరా, పగతో రగిలిపోతోంది కళ్యాణి కాదు, మీ అమ్మ. ఈ విషయం నీకు కూడా తెలుసు. నీకు నిజంగా మీ అమ్మ మీద ప్రేముంటే ఆమె స్టేషన్ నుంచి బయటికి రావాలను అనుకుంటే ఈగోని కాసే పక్కన పెట్టి కళ్యాణికి ఫోన్ చేయి, కేసు విత్డ్రా చేసుకోమని రిక్వెస్ట్ చేయి. నేనా? అవునరా, నువ్వే. ఇది నువ్వు మాత్రమే చేయాలి, నువ్వు మాత్రమే చేయగలవు కూడా. ఏ, మీ అమ్మ కోసం ఆ మాత్రం చేయలేవా? ఎందుకు చేయలే నాన్న? మరింకెందుకు ఆలోచిస్తున్నావురా? వెంటనే కళ్యాణికి ఫోన్ చేయి. చేస్తాను.
కానీ తన కేసు విత్డ్రా చేసుకుంటుందంటావా? కొడుకుగా తల్లి కోసం నీ ప్రయత్నం నువ్వు చేయరా. ఫలితం ఏంటో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. సరే నాన్న, అమ్మ కోసం కళ్యాణితో మాట్లాడడమే కాదు, అవసరమైతే తన కాళ్ళు పట్టుకొనైనా సరే ఈ కేసు విత్డ్రా చేపిస్తాను. అమ్మ కళ్యాణి, నాన్న. ఎవరో ఫోన్ చేస్తున్నారు, వచ్చి చూడు. అలాగే నాన్న. ఎవరమ్మా కాల్ కట్ చేసేవెందుకు? ఇంకెవరు? ఆ బేబమ్మ కొడుకు ప్రసాదే ఫోన్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఎందుకు ఫోన్ చేస్తున్నాడే? ఇంకెందుకు చేస్తాడమ్మా? వాళ్ళ అమ్మ మీద కేసు పెట్టాను కదా, కేసు విత్డ్రా చేసుకోమని రిక్వెస్ట్ చేయడానికి చేసుంటాడు. అందుకే కాల్ కట్ చేశాను. తప్పమ్మా. మన సహాయం కోరి వచ్చిన వాళ్ళు మన శత్రువైనా సరే వాళ్ళ మాట వినడం మన ధర్మం. అది కాదు నాన్న. ఆ స్థానంలో ఉంది ప్రసాద్ కాదనుకోమ్మా, నువ్వే అనుకో. నీకే అలాంటి సమస్య ఎదురైతే ఎదుటి మనిషి ఎలా స్పందించాలని కోరుకుంటున్నావో అలాగే స్పందించు. స్పీకర్ ఆన్ చేయమ్మా. హలో, చెప్పండి ప్రసాద్ గారు. జరిగిందంతా నాకు తెలిసింది. అందుకు మా అమ్మ తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను. ఇంకొకసారి మీ ఇంటి మీద ఎలాంటి దౌర్జన్యం జరగదని నేను నీకు మాటిస్తున్నాను. ఈ ఒక్కసారికి క్షమించి కేసు విత్డ్రా చేసుకోవా? కుదరదు.